ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతనికి ఏ తెలుగు హీరో ఛాన్స్ ఇవ్వడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ హీరో ఛాన్స్ ఇచ్చాడట. అతను తెలుగు హీరో కాదు, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి. అతనితో పూరీ జగన్నాథ్ సినిమా ఫిక్స్ అయినట్టుగా తెలిసింది. విజయ్ సేతుపతి ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాడు. ఇటీవల మహారాజా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. విడుదల పార్ట్ 2తో మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ పూరీతో సినిమా అనేసరికి ఈ న్యూస్ వైరల్గా మారింది. విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ ఎలాంటి సినిమా చేస్తాడనేది మరింత ఆసక్తికరంగా మారింది. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి సినిమాలతో డబుల్ ఫ్లాప్స్ చూసిన పూరీకి ఈ ప్రాజెక్ట్ హిట్ అవ్వడం అతని కెరీర్కి చాలా ముఖ్యం. మరి ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భీమ్స్ కంపోజ్ చేసిన గోదావరి గట్టు మీద రామశిలకవే పాట పాడి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల. ఆయన పాడిన ఈ సాంగ్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సినిమా హిట్లో ఈ సాంగ్ ఎంతో కీలక పాత్ర పోషించింది. ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అవడంతో రమణ గోగులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇక అనిల్ రావిపూడి తన తరువాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా భీమ్స్ సిస్రోలియోనే సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే భీమ్స్ చిరు మూవీ కోసం ఓ పెప్సీ ట్యూన్ కంపోజ్ చేశాడని, ఆ పాట ఫోక్ స్టైల్లో ఉంటూనే మాస్ టచ్తో అదిరిపోతుందని అంటున్నారు. రీసెంట్గా ట్యూన్ విన్న మెగాస్టార్ చాలా బాగుందని చెప్పారట. దీంతో రమణ మరోసారి పాడితే ఆ రీచ్ ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ పాట ఎలా ఉండబోతోందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల నుంచి క్రిష్ తప్పుకోవడంతో ఆ బాధ్యతలు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. డైరెక్టర్గా ఒక్క హిట్ కూడా లేని జ్యోతికృష్ణ కెరీర్కి ఈ సినిమా విజయం చాలా కీలకం. వీరమల్లు హిట్ అయితే దర్శకుడిగా ఇతనికి బ్రేక్ వస్తుంది. అయితే ఈ సినిమా తరువాత జ్యోతికృష్ణకు నందమూరి హీరో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా జ్యోతికృష్ణ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్. 2 నెలల క్రితం జ్యోతికృష్ణ కళ్యాణ్ రామ్కి ఓ పోలీస్ స్టోరీ చెప్పాడట. స్టోరీ నచ్చడంతో ఆయన కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రంగా ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక జ్యోతికృష్ణతో చేయబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఆకట్టుకునేలా ఉండబోతోందట. దర్శకుడు శైలేష్ కొలను ఈసారి కథను అందరికీ కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారని సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది. అందుకే ఈ సినిమాలో హిందీలోనే మాట్లాడే ఒక క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నారట. ఆ క్యారెక్టర్కు ఒక ప్రముఖ నటుడిని తీసుకున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సాకిబ్ అయూబ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని టాక్. ఈ స్టోరీలో మలుపులు మరింత థ్రిల్లింగ్గా ఉండబోతున్నాయి. పైగా గత సినిమాల కంటే స్క్రీన్ ప్లేని కొత్తగా ట్రై చేసినట్టు తెలుస్తోంది. సాకిబ్ ఈ సినిమా కోసం స్పెషల్గా వాయిస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ఖచ్చితంగా ఈ సినిమా నానికి బాలీవుడ్ మార్కెట్ని పెంచుతుందట. మరి విడుదలయ్యాక ఈ సినిమా ఏ విధంగా నానికి మార్కెట్ తీసుకొస్తుందో చూడాలి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలని తారస్థాయికి పెంచేసింది. శతమానం భవతి సినిమాలో శర్వానంద్, అనుపమ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 2017లో వచ్చిన ఈ సినిమా తర్వాత అనుపమ చాలా సినిమాల్లో నటించింది. కానీ మళ్లీ శర్వానంద్తో సినిమా చేయలేదు. తాజాగా మళ్లీ ఈ జంట ఇన్నేళ్లకు ఓ సినిమాలో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ను ఫైనల్ చేశారని టాక్. రీసెంట్గానే ఈ సినిమా కోసం మూవీ టీం అనుపమని సంప్రదించారని తెలుస్తోంది. అనుపమ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇక రెండోసారి ఈ జంట కలవబోతుండడంతో వీరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి మరోసారి వీరి కలయిక ఎలా మెప్పిస్తుందో చూడాలి.